వికారాబాద్ జిల్లా అనంతగిరిలో పురాణ కాలం నుంచే కొనసాగుతున్న గిరి ప్రదక్షిణకు ఇటీవల కాలంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అనంత పద్మనాభ స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అనంతగిరి కొండలపై విస్తరించిన ఔషధ మొక్కలు, ప్రకృతి సోయగాలు ఈ ప్రదక్షిణకు ప్రత్యేకతను తీసుకువస్తాయి. ఉదయం వేళ ఔషధ మొక్కలను తాకుతూ నడిచే సమయంలో ఎదురయ్యే స్వచ్ఛమైన గాలి ఆయుష్ను పెంచుతుందనే ఆయురారోగ్యాలతో ఉంటారనే భక్తుల నమ్మకం బలంగా ఉంది. గిరి ప్రదక్షిణను ఎడమవైపు నుండి కుడివైపు దిశగా చేస్తూ మొత్తం 24 కిలోమీటర్ల మేర సాగుతుంది. శారీరకంగా, ఆధ్యాత్మికంగా శ్రేయస్సునిచ్చే ఈ గిరి ప్రదక్షిణ ద్వారా శరీరంలోని కణాల పునరుత్పత్తి పెరుగుతుందని భక్తులు భావిస్తున్నారు. అనంతగిరి కొండలను రక్షించుకోవడమే లక్ష్యంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2019లో జరిగిన సంఘటనలను పరిగణలోకి తీసుకొని పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని గుర్తిస్తూ ఈ యాత్రను మరింత విస్తృతంగా చేపడుతున్నారు. ओम नमः शिवाय ओम नमो ఇక వాళ్ళు నేను అప్పటి నుంచి కొంచెం స్టార్ట్ చెప్పండి. జై శ్రీరామ్. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామి నమః. 2019లో హిందూ జనశక్తి ఆధ్వర్యంలో శ్రీ సదానంద రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అంజిరెడ్డి గారు, నరసింహ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం 2025 వరకు కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది. నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. అయితే ఏదైతే లక్ష్యంతో అంటే అనంతగిరి ఆలయాన్ని, అనంతగిరి కొండల్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారో దాని విషయంలో ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకోవాలని గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా ఇంకా ప్రభుత్వం పూర్తిగా స్పందించట్లేదు. అదేవిధంగా ఈ ఉత్సవాన్ని అధికారికంగా జరపాలని మొదటి డిమాండ్ అయితే, రెండవది ఆలయానికి, అనంత పద్మనాభ స్వామి వారి ఆలయానికి రికార్డుల పరంగా కూడా తగినంత భూమిని కేటాయించాలని కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ దాని విషయంలో కూడా ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. దయచేసి ప్రభుత్వం వారికి, దేవాదాయ శాఖ వారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వీలైనంత త్వరగా అనంత పద్మనాభ స్వామి వారి ఆలయానికి భూముల్ని కేటాయించింది. ఇది హిందువుల యొక్క విజ్ఞాపన అనుకోండి. ఈ విజ్ఞాపన స్థాయి మీరి మేము డిమాండ్ చేసేదాకా వెళ్ళి దాన్ని ప్రజా పోరాటంగా మార్చేదాకా తేవద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. 2019లో ఈ గిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అనంతగిరి కొండలను కాపాడాలని చెప్పేసి, ఈ కొండలు అనంత పద్మనాభ స్వామికి చెందినమైనటువంటి దాన్ని ప్రకటించడానికి ఈ గిరి ప్రదక్షిణ అనేది మొదలుపెట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్, మున్సిపల్ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ శాఖలు అందరూ కూడా ఈ అనంతగిరి యొక్క టెంపుల్ యొక్క విశేషాన్ని తగ్గించడానికి కానీ, లేకుంటే దేవాలయానికి ఎలాంటి భూమి లేదు అనేటువంటి దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మన రికార్డు పరంగా
పెద్దలు చెప్పినట్టు లలిత్ కుమార్ గారు చెప్పినట్టు రికార్డు పరంగా అనంతగిరి యొక్క దేవాలయానికి ఎలాంటి భూమి రికార్డులలో లేదు. కానీ దేవాలయంలో ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించినట్లయితే దేవాలయంతో పాటు దాదాపు 7-8 గుండాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ గుండాలన్నీ కూడా గతంలో వాడుకలో ఉన్నటువంటివి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో నిజాం కాలం కన్నా ముందటి నుంచి కూడా ఈ నిర్మాణాలు అనేటువంటివి ఉన్నాయి. అప్పట్లో ఇవి సత్రాలుగా, గుండం దగ్గర ఉన్నటువంటి సత్రాలుగా, అలాగే మూసీ నది యొక్క జన్మస్థానంగా దీన్ని ఆ రోజులలో కూడా చరిత్ర పుటల్లో ఉంది. కాబట్టి ఈ యొక్క మార్కండేయ గుహ ఏదైతే ఉందో ఆ ప్రాంతం కావచ్చు, నేను చెప్పినటువంటి నిర్మాణాలు ఉన్నటువంటి ప్రాంతం అంతా కలిసి దాదాపు 100 ఎకరాల లోపల ఈ విస్తీర్ణం అనేటువంటిది కలిగి ఉంటుంది. ఫారెస్ట్ అధికారులు ఏమంటారంటే చెట్లను కొడుతున్నారు అది అంటారు. కానీ మీరు అందరూ కూడా మనం గమనించినట్లయితే ఈ గుడి ప్రాంతంలో తప్ప పెద్ద వృక్షాలు ఎక్కడ లేవు. ఎక్కడ పోతున్నాయి మరి? గుడి ప్రాంగణంలో నేను చెప్పినటువంటి 50-100 ఎకరాల మధ్యలో మాత్రమే చెట్లు మిగిలి ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో చెట్లని కూడా కొట్టివేయబడ్డాయి. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆ చెట్లను ఏదో పెంచుతామని చెప్పేసి జాలి వేయడం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి మనం ఎలాంటి అభ్యంతరం చెప్పట్లేదు. అటవీ పరిరక్షణ మనందరి బాధ్యత, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. కానీ అలాగే వేల సంవత్సరాల నుంచి అంటే ఈ మార్కండేయ పురాణం కావచ్చు, విష్ణు పురాణంలో ఈ అనంతగిరి యొక్క కొండ యొక్క ప్రస్తావన ఉన్నది. ఆ రోజు నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని చరిత్రను అలాగే కొనసాగించాలని, ఈ దేవాలయ అభివృద్ధికి అన్ని శాఖలు కూడా మనందరికీ కూడా సమన్వయంతో పనిచేసి ఈ దేవాలయానికి భూమి కేటాయించాలని చెప్పేసి మా డిమాండ్.